Hello everyone, welcome back to our channel KNR University 2024 సంబంధించినటువంటి BSc MLT యొక్క కాలేజెస్ లిస్ట్ విత్ అడ్రస్ గా చూడబోతా ఉన్నాం స్టెప్ బై స్టెప్ అన్నమాట. మరి మన తెలంగాణ లోపల BSc MLT సంబంధించినటువంటి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మరి కాలేజ్ వైజ్ గా సీట్స్ ఎన్ని ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియో చూపించబోతా ఉన్నాను. ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇక్కడ మోటివేట్ అయ్యి ఇలాంటి BSc MLT సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందు ఉంటాను. ఎస్ గైస్, టాపిక్ లోకి వచ్చేసినట్లయితే BSc MLT సంబంధించినటువంటి కాలేజెస్ విత్ అడ్రస్, అదేవిధంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజ్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనమాట. ఇది ఇక్కడ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంటేక్ వచ్చేసి 20 అనమాట. ఇక్కడ CQ అంటే CQ సీట్స్ అంటే మన ఇక్కడ కౌన్సిలింగ్ అనమాట. కన్వీనర్ సీట్స్ ఇక్కడ 20 ఉన్నాయి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ క్యాంపస్ మనం చూసుకున్నట్లయితే గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. ఓకే, 20 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ కన్వీనర్ కూడా కింద 20 సీట్స్ అనమాట. ఓకే, అదే విధంగా ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడైతే ఎటువంటి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉండవు అనమాట. ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా అందులోనే యొక్క మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి అనమాట. ఇంకోటి గైస్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా ఒక బుక్ ఒక పెన్ అయితే మెయింటైన్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క కాలేజ్ ఏమైతే మీరు ఒక బుక్ పైన రాసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి టైం ఉంది కాబట్టి మీరు ముందుగానే యొక్క లిస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మంచిగా వీలైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు కలర్ నేమ్స్ చూపిస్తాను. అదే విధంగా అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చేసి ఏదైతే ఒక BSc MLT సంబంధించిన కంప్లీట్ అనమాట కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపించడం జరుగుతుంది. మీకు కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ వెబ్ వచ్చినప్పుడు మీకు అయితే చాలా ఈజీ అవుతుంది. అదే విధంగా మరి యొక్క నేమ్స్ తో మీరు ఏం చేయాలంటే కూడా ముందుగానే మనకి ఇక్కడ యూట్యూబ్ ఉంది, అదే విధంగా గూగుల్ ఉంది కదా, ఈ యొక్క నేమ్స్ అని సెర్చ్ చేయండి. మరి కాలేజ్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, మీరు ముందుగా తెలుసుకున్నట్టు మీకు ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ ఐడియా ఉంటుంది. వెబ్ వచ్చేటప్పుడు మరి ఏదానికి ఫస్ట్ క్లారిటీ అని కూడా. ఓకే ఓకే సెకండ్ క్యాంపస్ అయిపోయింది కదా. థర్డ్ క్యాలేజ్ మనం చూసుకున్నట్లయితే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ అనమాట. ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చూడండి అవేర్ కాలేజ్ ఆఫ్ BSc MLT మనకి ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ 50 సీట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా 30 సీట్స్ వస్తాయి. ఇక్కడ 50 సీట్స్ మరి మిగతా 20 సీట్స్ అంటే మేనేజ్మెంట్ కోటా కింద అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి DRBR అంబేద్కర్ అనమాట. పారామెడికల్ సైన్సెస్ RP రోడ్ అనమాట. ఓకే, నల్గొండలో ఉండడం జరిగింది. కాలేజ్ వచ్చేసి టోటల్ గా 50 సీట్స్ ఉంటాయి. 30 సీట్స్ వచ్చేసి ఇక్కడ మన కౌన్సిలింగ్ త్రూ ఇస్తారు. మిగతా 20 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 6th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే చందన BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇక్కడ ఆపోజిట్ సూర్య థియేటర్ అని ఇక్కడ సూర్యాపేట నల్గొండ డిస్ట్రిక్ట్ అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చెక్అవుట్ చేయండి. ఓకే, ఇందులో కూడా సేమ్ అనమాట. 50 సీట్స్ ఉంటాయి. 30 సీట్స్ ఇక్కడ కన్వీనర్ కింద వస్తాయి. మిగతా 20 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ BSc MLT హన్మకొండ వరంగల్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 30 సీట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇక్కడ LB నగర్ అనమాట హైదరాబాద్. ఇక్కడ మొత్తం టోటల్ గా 10 సీట్స్ ఉంటాయి. 6 సీట్స్ వచ్చేసి మనకి ఇక్కడ కన్వీనర్ కోట కింద వస్తాయి. మిగతా 4 సీట్స్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోట కింద. చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్నమాకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి కాలేజ్ లో మేము చేయాలనుకుంటున్నాం BSc MLT అంటే మీరు ముందుగానే ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి అడ్రస్ ఉంది కదా ఆ కాలేజ్ ని ఇక్కడ 2 స్టార్ పెట్టుకోండి. 2 స్టార్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ అనమాట. ఓకే, అదే విధంగా లేదన్నా మా డిస్టిక్ లో మేము చేయాలనుకుంటున్నాం యొక్క BSc MLT అంటే కూడా మీరు ఇక్కడ మీ డిస్టిక్ సంబంధించిన వెంటనే అనమాట. మన తెలంగాణ లోపల డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇక్కడ కాలేజ్ అయితే కొన్ని కాలేజ్ ఉన్నాయన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్ గా కాలేజ్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఓకే, ఎస్ గైస్, మన 9th కాలేజ్ చూసుకున్నట్లయితే కామిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చేసి సిరిపురం నల్గొండ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన టోటల్ గా 12 సీట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ ఆఫ్ BSc. ఓకే, కాలేజ్ ఆఫ్ BSc MLT కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఏదైతే సికింద్రాబాద్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మినిస్టర్ రోడ్ సికింద్రాబాద్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. టోటల్ గా 15 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 9 సీట్స్ అయితే ఇక్కడ మనకు కౌన్సిలింగ్ లో వస్తూ ఉంటాయి. ఓకే, మన 11th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగ్నూర్ రోడ్ కరీంనగర్ లో ఉండడం జరుగుతుంది. అది ఎస్ గైస్, మన 12th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే PIM టెక్ కాలేజ్ ఆఫ్ BSc MLT ఇక్కడ LD పల్లి మెయిన్ రోడ్ ఇవ్వడం జరిగింది. కొత్తగూడెం కామన్ డిస్ట్రిక్ట్ అనమాట. ఎస్ గైస్, నెక్స్ట్ 13th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రిన్సెస్ దువార్ షెహవార్ కాలేజ్ ఆఫ్ MLT ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అయితే చిల్డ్రన్ హాస్పిటల్ పురాణి అవాలి హైదరాబాద్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే షాదన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇక్కడ మనకు షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ MS సాగర్ రోడ్ ఇక్కడ పడంచెరు హైదరాబాద్ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి కాకాజీ కాలనీ అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. B సైడ్ ఆఫ్ విజయ టాకీస్ హన్మకొండ వరంగల్ క్లారిటీగా
ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 16th కాలం మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మనకమ్మ తోట కరీంనగర్ అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసి అనమాట 40 సీట్స్ ఉంటాయి, 24 సీట్స్ కరెంట్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ అన్నమాట. ఎస్గేస్ మనం 18th కాలేజ్ చూసుకున్నట్లయితే తిరుమల కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వినాయక్ నగర్ నిజామాబాద్ లో ఉండడం జరుగుతుంది. అదే విధంగా 19th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే దేవి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చూడండి అయత్ నగర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 20 కాలేజ్ చూసుకున్నట్లయితే సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సిద్దిపేట్, అదే విధంగా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ దుండిగల్ అనమాట. ఏదైతే మనకి ఇది దుండిగల్ అవైలబుల్ గా ఉంటుంది కాలేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడ కండ్లకొయ్య మేచల్ అనమాట. సిఎంఆర్ అంటే చేమకూరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. ఎస్గేస్ నెక్స్ట్ 23 కాలేజ్ మనం చూసుకున్నట్లయితే రాజభవన వెంకటయ్య మెమోరియల్ బిఎస్సి ఎంఎల్టీ కాలేజ్ ఇక్కడ ములుగని ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ 24th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఎస్గేస్ నెక్స్ట్ 24th కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతిమ రిలైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సహస్ర నగర్ హన్మకొండ ఇవ్వడం జరిగింది. టోటల్ గా 50 సీట్స్ ఉంటాయి, 30 సీట్స్ వచ్చేసి కన్నడ కోట కింద, మిగతా 20 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ కోట కింద అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేనమాట బిఎస్సి ఎంఎల్ సంబంధించి టోటల్ 24 కాలేజ్ యొక్క సీట్స్ లిస్ట్, అదే విధంగా కాలేజ్ అడ్రస్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మనం ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దీనికి సంబంధించి ఏదైతే బీపీటీ కావచ్చు బిఎస్సి ఎంఎల్టీ కావచ్చు కంప్లీట్ గా మనకి ఇక్కడైతే సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ అనమాట. మీకు ఇక్కడ 2024 కి సంబంధించి ఏదైతే జస్ట్ ఇక్కడ మీకు కాలేజ్ నేమ్స్ చూపించడం జరిగింది. ఆఫ్టర్ ఒకసారి నోటిఫికేషన్ రాగానే మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ ఇస్తారు. అందులో మరి మీకు క్యారియర్ వైజ్ గా ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలి. ఇక ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే టోటల్ గా మొత్తం 603 సీట్స్ అయితే ఉండడం జరిగింది కరీంనగర్ కోట కింద అనమాట. 603 సీట్లు అయితే ఉండడం జరిగింది అనమాట. మరి 603 సీట్లకు మరి ఎంతమంది కాంపిటీషన్ వస్తారు, ఎంతమంది సీట్లు వస్తాయి, మరి క్యారియర్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ తెలవాల్సి ఉంది. అప్కమింగ్ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరికైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్స్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు అప్కమింగ్ లో వచ్చేసి కూడా ఒక బిఎస్సి ఎంఎల్టీ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యారియర్ వైజ్ గా ఏ విధంగా ఉంటుంది, మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ అందిస్తూ ఉంటాను. ఇంకెవరికైనా మన ఛానల్ గురించి తెలియకపోతే వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. అదే విధంగా వారికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది మన ఛానల్ తరపు నుంచి. అదే ఎస్ మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వారికి కూడా స్పెషల్ గా మీకైతే ఆ కామెంట్స్ కానీ అదే విధంగా మీకు స్పెషల్ గా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. అంటే నేను ఫోర్స్ చేస్తలేను, మీ ఇష్టం. మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు కూడా కొంచెం స్పెషల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జాక్ట్లీ మీకోసం ఉంటుంది అనమాట. మరి మీ ర్యాంక్ ఎంత ఉంటుంది, మీకు ఏ కాలేజ్ సీట్ అలాట్మెంట్ రావడానికి ఎలా పెట్టుకోవాలి వెబ్ వర్షన్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గానే అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మెంబర్షిప్ వారికి. అదే ప్రతి ఒక్కరికి ఇస్తాను, కాకపోతే మెంబర్షిప్ వారికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే మీ యొక్క డౌట్స్ ని క్లారిఫికేషన్ చేస్తాను అప్కమింగ్ లో. ఓకే, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వీడియో తరపున మీకు ఇక్కడ రిప్లై వీడియో కూడా చేయడం జరుగుతుంది మన ఛానల్ స్టెప్ బై స్టెప్ అనమాట. చాలా మందికి అన్న మరి బీపీటీ బిఎస్సి ఎంఎల్కి సంబంధించి కంబైన్ నోటిఫికేషన్ వస్తుందా, సపరేట్ వస్తుందంటే లాస్ట్ టైం మనం చూసుకున్నైతే ఏదైతే టోటల్ గా బిఎస్సి మొత్తం బిఎస్సి అలాగే హెల్త్ సైన్స్ కోర్సెస్ సంబంధించి 15 కోర్సు యొక్క నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చడం జరిగింది. మరి ఈసారి ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మనం చూడాల్సి ఉంది. ఓకే, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీకు ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదే విధంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.